క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీ పిటిషన్పై తీర్పును నెల్లూరు కోర్టు రిజర్వ్ చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాణి కస్టడీ పిటిషన్పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంది? ఈ రోజు 5వ ఎస్ఎస్సీ అదనపు న్యాయస్థానంలో మాజీ మంత్రి కాకాణి అక్రమ మైనింగ్ కేసు సంబంధించి పోలీస్ కస్టడీ పిటిషన్ మీద సుదీర్ఘంగా వాదోపవాదనలు కొనసాగాయి. దీని మీద దాదాపు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రకారంగా దాదాపు 5వ న్యాయస్థానంలో వాదనలలో ప్రధానంగా కస్టడీకి ఇస్తే పూర్తిగా విచారణ కొనసాగుతుందని చెప్పి కోరడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కస్టడీకి ఇచ్చే దాని మీదనే కొనసాగిన వాదనలో తీర్పుని మరి రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించి సాయంత్రం 6-7 గంటల లోపల తీర్పు వెలువడే అవకాశం ఉంది. అంటే కస్టడీకి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి కూడా వీళ్ళు తరపున ఉన్న ప్రభుత్వం తరపున ఉన్న కేసుల విచారణలో పిపి కేంద్రనాథ్ స్పష్టం చేస్తారు. అయితే దీనికి సంబంధించి గత 3 సార్లు ఇచ్చిన విచారణలో కూడా నోటీసులో కూడా మాజీ మంత్రి కాకాణి విచారణకి రాలేదని, విచారణకి వచ్చి ఉంటే ఇప్పటికి కేసులు కొంత ముందుకు సాగేదనేది కూడా వాళ్ళ తరపున పిపి న్యాయమూర్తి ముందు ఎదుట చెప్పడం జరిగింది. విచారిస్తే గానీ కేసు పూర్వాపరాలకు పూర్తిగా స్పష్టంగా ఉండదని చెప్పి వీరు వినిపించారు వాదనలు. అదే మొత్తం మీద కూడా 11 మంది నిందితులు ప్రశ్నిస్తే వారికి సంబంధించి కూడా అందరూ కూడా A4 గా ఉన్న మాజీ మంత్రి కాకాణి పేరే చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో కేసు సంబంధించి కానీ ఈ మైనింగ్ సంబంధించి భారీగా నగదు అనేక అకౌంట్లో కూడా మారిందని, అకౌంట్ కి సంబంధించి వివరాలన్నీ కూడా పూర్తి 11 మందికి సంబంధించిన వివరాలన్నీ కూడా మాజీ మంత్రి కాకాణికి వద్దే ఉన్నాయని, వారిని విచారిస్తేనే పూర్తి సమాచారం వస్తుంది, ఈ కేసు ముందుకు పోతుందని కూడా అక్కడ వాదనలు వినిపించారు. ఈ కస్టడీకి 1 వారం రోజులు ఇవ్వాలని అనుమతి ఇవ్వాలని చెప్పి వీరు కోరడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గట్టనంటి శ్రీనివాస్ కూడా ఈ కోర్టు తీర్పు వెలువడిన తర్వాత దీన్ని కూడా వెల్లడిస్తామని చెప్పి అన్నారు. అయితే ఈ పిటిషన్ బెయిల్ కాకాణి బెయిల్ పిటిషన్ మీద ఉదయాన్నే తీర్పు చెప్పారు. అంటే ఈ బెయిల్ అనేది 5వ తారీఖు పిటిషన్ వాయిదా వేశారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు.